అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కారు ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించే ఛాన్స్. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు, ఇక సకాలంలో జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు. ప్రభుత్వంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అవసరం ఉన్నా అక్కడి నుంచే రిక్రూట్ చేస్తారంట. వీళ్ళది మరీ దారుణమైన పరిస్థితి. అవుట్సోర్సింగ్ వాళ్ళకు ఏజెంట్లు ఉంటారు. కొన్ని కంపెనీలు వీళ్ళను పంపిస్తూ ఉంటాయి. వీళ్లకు ప్రభుత్వానికి సంబంధం ఉండదు, కానీ వాళ్ళు అక్కడ పనిచేస్తారు. చివరికి ఏం జరుగుతుంది, ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు వాని పేరు మీద ఎవరైతే పనిచేస్తూ ఉంటారో ఆ యొక్క కార్మికుని పేరు మీద, లేకపోతే అక్కడ ఉద్యోగి పేరు మీద వేల రూపాయలను తీసుకొని అక్కడ కట్ చేసి దాదాపు 30% కట్ చేస్తారు. 20,000 వచ్చే కాడ 12,000 రూపాయలు, 13,000 రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటూ ఉంటారు. ఇదొక రకమైనటువంటి దోపిడీ. ఇట్లా అవుట్సోర్సింగ్ ఏజెన్సీల వలన చాలామంది నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచన చేస్తున్నట్టుగానే కనబడతా ఉంది. ఒకవేళ ఇట్లనే స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ స్పెషల్ కార్పొరేషన్ కిందనే రిక్రూట్మెంట్లు చేస్తే మాత్రం హ్యాట్సాప్ చెప్పాల్సిందే. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తూ ఉన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్తో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఇక్కడి నుంచే రిక్రూట్ చేసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, జీతాల చెల్లింపులు, ఇతర సంక్షేమ పథకాలను పారదర్శకంగా కార్పొరేషన్ నుంచే నిర్వహించాలని ఆలోచిస్తున్నది. దీంతో దళారుల దోపిడీని అరికట్టడంతో పాటు ఉద్యోగులకు సామాజిక, ఆర్థిక భద్రతను కల్పించవచ్చని భావిస్తున్నది. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్కి ఎండీగా సీనియర్ ఐఏఎస్ నియమించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్పొరేషన్ పూర్తిగా జిఏడి లేదా ఆర్థిక శాఖ పరిధిలో ఉండనుంది. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 8 కింద నాన్ ప్రాఫిట్ సంస్థగా కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ఒకవేళ ఇది కనుక వచ్చినట్టు ఏది ఉంటే చాలా బెటర్. అసలు ఈ 4 లక్షల కుటుంబాలకైతే చాలా ఉపయోగపడేటువంటి అంశం ఇది. కొత్తగా ఏర్పాటు చేయబోయే కార్పొరేషన్ నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థల అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవసరాలు తీర్చనున్నారు. సాధారణంగా ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం జరుగుతున్నది. దీంతో ఆలస్యంగా జీతాలు, అవినీతి, అర్హత లేని వ్యక్తుల ఎంపిక వంటివి జరుగుతున్నాయి. కార్పొరేషన్ ఏర్పాటుతో ఇలాంటి ఇబ్బందులు తొలగించి స్కిల్ ఆధారంగా పారదర్శక నియామక విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఆధార్ వివరాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి వారి అర్హతలు, నైపుణ్యాలను ధృవీకరించిన తర్వాతే నియామకాలు జరిగేలా చర్యలు తీసుకోనున్నది. నియామకాల్లో తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, రిజర్వేషన్లు, రోస్టర్ను అనుసరించేలా ప్లాన్ చేస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు అయితే ఏ శాఖల్లో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, ఏం పనులు చేస్తున్నారు, వారి అవసరం ఎంతవరకు, జీతపద్యాలు ఏమిటి అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ఉద్యోగులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యాలు అన్నిట్లలో ఇస్తున్నారు, కానీ కొంతమంది కట్టట్లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ అవుట్సోర్సింగ్ కింద పనిచేసేటిది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి దానిలో ఉన్నారు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంఖ్య ఈక్వల్ టు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో పెద్ద పెద్ద స్థాయిలలో కూడా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారందరి కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు అయితే మాత్రం ఖచ్చితంగా అది బెటరేగానే చెప్పుకోవచ్చు. చూస్తున్నటువంటి వాళ్ళలో కూడా ఎవరైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఇది ఉపయోగకరంగా ఉంటుందా ఉండదా అనేది కామెంట్ రూపకంగా తెలియజేసిందిగా చెప్తున్నాను.